హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా ఆగస్టు 14వ తేదీ శుక్రవారం రోజున మీ జీవితంలో చాలా రోజులుగా దాగి ఉన్నటువంటి ఒక శత్రుత్వం అనేది బయటకు రాబోతుంది. అంటే ఇప్పటి వరకు మీరు అనుమానం కూడా మీకు రానటువంటి ఒక వ్యక్తి రోజున మీపై పగ పెంచుకున్నటువంటి వ్యక్తి అతను అసలు ఎవరు అనేది ఈ రోజున మీకైతే గుర్తుపడతారనమాట. అయితే ఈ రోజున ఈ యొక్క విషయం తెలిసినటువంటి క్షణంలో అసలు ఆ వ్యక్తి అయినా మిమ్మల్ని ఇంతగా మోసం చేసింది అని ఒక్కసారిగా మీ గుండెంతా కూడా ఆగిపోయినంత పని అవుతుంది. ఎందుకంటే అతన్ని మీరు ఎప్పుడూ కూడా శత్రువుగా భావించినటువంటి వ్యక్తి కానే కాదు, మీరు మనవారు అని చెప్పేసి భావించి వారిని దగ్గరకు తీసుకున్నటువంటి వ్యక్తి కావచ్చు. మరి వీరి ద్వారా ఈ రోజున ఒక వార్త వినవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ముఖ్యంగా చెప్పాలంటే అటువంటి పరిస్థితి ఈ రోజునైతే ప్రధానంగా మీ ముందుకు ఎందుకు రాబోతుంది, అసలు ఆ వ్యక్తి ఏం చేయబోతున్నారు, ఇది దీనివల్ల లాభమా లేదంటే నష్టమా, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా వివరంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే విషయం ఏంటనేది పూర్తిగా అర్థమవుతుందన్నమాట. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. మీరు అందరినీ కూడా సమానంగా చూస్తూ ఉంటారు. అంతేకాకుండా అనవసరంగా శత్రుత్వాన్ని ఏమాత్రము కూడా తెచ్చిపెట్టుకోరు. ఎదుటివారు ఏమనుకున్నా కానీ మీ యొక్క పని మీరు చేసుకుంటూ ఉంటారు. ఇదే మీ యొక్క గొప్ప. అయితే మీరు ఇదే విషయాన్ని ఎక్కువగా గొప్పగా భావిస్తూ ఉంటారు. అయితే ఇదంతా కూడా మీ యొక్క బలహీనత కూడా. మీరెప్పుడూ కూడా దీని గురించి పెద్దగా గమనించరు. మీ అసూయ, అలాగే మీపై పెంచుకున్నటువంటి అసూయ, మీపైన పెంచుకున్నటువంటి పగను మీరు చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. ఇతరుల యొక్క అసూయను మీరు వారెప్పుడూ కూడాను నా మంచి కోరుకునేటటువంటి వారే కదా, మనవారే కదని చెప్పేసి ఎప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఒక కంట కనిపెట్టరు. మీరు ఏ వ్యక్తులను కూడా కనిపెట్టరు. ఏ వ్యక్తులను కూడా మీరు ఈ రోజున పట్టించుకునేటటువంటి ఏ వ్యక్తి అయినా కానీ, అంటే మీరు పట్టించుకున్నటువంటి వ్యక్తి విపరీతమైనటువంటి పగతో మీ ముందుకు రాబోతున్నారు. అసలు గత కొంతకాలంగా కొన్ని పరిస్థితులు కనుక మీరు పూర్తిగా గమనిస్తే ప్రస్తుతం ఒక విషయంలో మీరు బాగా అంతా కూడా ఎదుగుతూ ఉన్నారు. మీ యొక్క మాటకు విలువ అనేది పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మీ చుట్టూ ఎక్కువగా ఉంటే ఒక ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది. ఇదే ఎదుగుదల ఏంటంటే కొంతమందిలో భయాన్ని, విపరీతమైనటువంటి అసూయను, కుళ్ళును కూడా పెంచింది. మరి ఈ రోజున ఆ యొక్క అసూయ, కుళ్ళు అనేది పగబట్టి మీ మీద ఒక రూపంలో ఒక వ్యక్తి ఎవరనేది కూడా బయటపడబోతుంది. ముఖ్యంగా ఏంటంటే పగబట్టినటువంటి ఒక వ్యక్తి ఎవరనేది కూడా తెలుసుకోలేకపోతే మీ యొక్క జీవితంలో కొన్ని నష్టాలు అనేవి జరిగేటటువంటి అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. మరి అసలు అతను ఎవరు, అతను ఏం చేయబోతున్నారు అంటే మీ పైన విపరీతమైనటువంటి పగ పెంచుకునేటటువంటి ఆ యొక్క వ్యక్తి మీకు చాలా దగ్గరలోనే ఉన్నారు. మీతో తరచుగా మాట్లాడినటువంటి వ్యక్తి, అలాగే మీ యొక్క సమాచారాన్ని కూడా తెలుసుకునేటటువంటి ఆ వ్యక్తి బయటికి మాత్రం చాలా మంచి మాటలతో మీతో మాట్లాడుతూ ఉంటాడు. లోపల మాత్రం మీ యొక్క ఎదుగుదలను, అలాగే మిమ్మల్ని చూసి తట్టుకోలేకపోతూ ఉంటాడు. మీరు పొందినటువంటి ఆ యొక్క అవకాశంపై అతను ఆ యొక్క అసూయ, కుళ్ళు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నమాట. పూర్తిగా ఈరోజు అతను చేసేటటువంటి పని మీ గురించి కొన్ని విషయాలు తప్పుగా తెలియపరచడం, మీ యొక్క పేరు మీద అనుమానం కలిగించేటటువంటి ప్రయత్నాలు చేయటం, మీకు వచ్చేటటువంటి అవకాశాలు అంటే వారిని విపరీతంగా పక్కకి మళ్లించడం, ఇటువంటివన్నీ కూడా నేరుగా కాకపోయినా ఏదో ఒక రూపంలో అయితే ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా అయినా కానీ ఇటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు జరిపించేటటువంటి అవకాశాలు, ప్రయత్నాలు అయితే తరచూ జరుగుతూ ఉంటున్నాయి.
కాబట్టి ఆ వ్యక్తి ఏంటంటే గత కొంతకాలంగా ప్రతి ఒక్క విషయంలో కనుగొనడం మీతో అందుబాటులో ఉంటున్నారు. మీరు ఏం చేసినా, ఏం తిన్నా, ఏది తింటున్నారు, ఏం తినాలనుకుంటున్నారు, ఏదైనా కానీ ముఖ్యంగా ఏదైనా కానీ కొత్త పనులు స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఆ వ్యక్తి మీ యొక్క పక్కనే ఉంటూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటున్నారు. కానీ మీకేంటంటే కొన్ని విషయాల్లో మీ గురించి కొన్ని మాటలు ఇతరులకు దాటవేస్తూ ఉంటున్నారు. అంటే ఇదంతా కూడా ఒక చాడీ రూపంలో కాదండి. ఏదో ఒక రోజున మిమ్మల్ని పూర్తిగా దెబ్బ కొట్టాలి, ఎలాగైనా కానీ సమస్య అనేది తీసుకురావాలి, ఎలాగైనా కానీ నలుగురిలో మిమ్మల్ని మీకు ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ చేసి ఆ యొక్క వ్యక్తుల్లాగా మిమ్మల్ని అంతా కూడా చూపించాలి. ప్రత్యేకంగానేసి మీ యొక్క పతనాన్ని పక్కనే ఉండి కోరుకుంటున్నారనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? నేను అందరి వ్యక్తుల్ని కూడా సమానంగానే గౌరవిస్తూ అందరినీ కూడా మన వాళ్ళే అని అనుకుంటూ ఏదో ఒక మంచిగా అభిమానం అనేది ఉంటుంది కదా, మరి నాకెందుకు ఈ వ్యక్తులు ఇలా చేస్తున్నారు అనేటటువంటి భావన అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. అయితే ఈ రోజున ఆ యొక్క వ్యక్తి మీ పక్కనే ఇదంతా కూడా ఇది చాలా రోజులుగా, చాలా నెలలుగా, లేదంటే చాలా సంవత్సరాల నుండి ఏర్పడినటువంటి పగ, కుళ్ళు, అసూయ మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని పూర్తిగా పతనం చేయాలనుకునేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక విపరీతమైనటువంటి జలసీ అన్నమాట. ఎలాగైనా కానీ మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టాలి, ఎలాగైనా కానీ మీకు ఉన్నటువంటి రహస్యాలను అందరికీ కూడా తెలియపరచాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో వచ్చినటువంటి ఆ యొక్క కుళ్ళు, ఆ యొక్క పగ అని ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఈ పగతో ఏం చేస్తారు, వీరి వల్ల ఏమవుతుంది కనుక మీరు భావిస్తే మీ యొక్క పొరపాటును చూసినట్లయితే, ఎందుకంటే మీకు జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు, మీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకేంటంటే ఆ యొక్క వ్యక్తికి ఎక్కువగా తెలుసు అన్నమాట. మీ గురించి ప్రతి విషయంలోనూ కూడా పిన్ టు పిన్ ఆ వ్యక్తికి ప్రతిదీ కూడా తెలుసు. అలా తెలిసినటువంటి ఈ యొక్క వ్యక్తి మనల్ని ఏం చేస్తాడులే, మనకేం తెలుసు, మనకి ఏం సీక్రెట్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం మీ యొక్క పొరపాటే. ఈ వ్యక్తి పూర్తిగా కూడా మీరు కొన్ని విషయాల గురించి వారితో పంచుకున్నటువంటి విషయాలు అంటే వేరేలాగా, అంటే మీ మీద లేనిపోయినటువంటి క్రియేట్ చేసే విధంగా చేస్తారనమాట. కాబట్టి మీ యొక్క శత్రువుల్లో కూడా చేతులు కలిపి వారికి మీ గురించి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్లు ఇవ్వటం కావచ్చు, లేదంటే మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా అభివృద్ధి లేకుండా మిమ్మల్ని కిందకి లాగేయాలి అనేటటువంటి ప్రయత్నం కూడా చేయటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలా అయితే ఆ వ్యక్తి కొన్ని పనుల్లో అయితే చూస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఏంటంటే మరి దీనికి సంబంధించినటువంటి ఈరోజు పూర్తిగా గ్రహస్థితి అంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. మరి మీ పైన పగబట్టినటువంటి ఈ యొక్క విషయాలు బయటకు ఒకసారిగా ఈ యొక్క బయటపెట్టడం కూడా మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు అతనికి సహాయం చేయకపోవడం, లేదంటే అతని అంచనాలకి తగినటువంటి విధంగా మీరు నడుచుకోకపోవటం, అతన్ని పట్టించుకోకపోవటం, లేదంటే అతని యొక్క అభ్యర్థులను తిరస్కరించడం అతని మనసులో ఒక పెద్ద పగగా కూడా మారుతుంది. ఈ యొక్క పగ ఏంటంటే ఈ రోజున బయటపడిపోతుంది. ముఖ్యంగా దీనికి కారణం గ్రహస్థితి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ రోజున శుక్రుడు సంబంధాలను, అలాగే అసూయను, చంద్రుడు ముఖ్యంగా భావోద్వేగాల్లో కలహాన్ని సృష్టించబోతున్నారు. ఈ యొక్క గ్రహస్థితి వల్ల మీకు ముఖ్యంగా దాచిపెట్టినటువంటి శత్రువులు బయటపడతారు. అసూయ చర్చగా మారడం అంతా కూడా జరగబోతుంది. ఇదంతా కూడా మీకు హెచ్చరిక. ఈ రోజున ముఖ్యంగా దీనివల్ల కొన్ని లాభ నష్టాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల నష్టాలు ఏంటంటే తాత్కాలికంగా మీ యొక్క పేరు మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతత అనేది దూరం అవుతుంది. అసూయ, అవగాహన అనేది మీలో పెరుగుతుంది. ముఖ్యంగా నిజమైనటువంటి శత్రువు ఎవరనేది కూడా మీకు బాగా తెలిసినప్పుడు ఇక మీ నుండి జాగ్రత్తగా ఉండేందుకు మీరైతే ఒక మంచి అవకాశంగా భగవంతుడు మీకైతే ఇవ్వబోతున్నాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. అయితే ఒక పెద్ద నష్టం ఏది కూడా పెద్దగా జరగదు. అయితే ఈ యొక్క పరిణామం అనేది మీకు ఒక గుణపాఠంలాగా ఉండబోతుంది. అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏ వ్యక్తుల్ని దగ్గరికి తీసుకోవాలి అనేటటువంటి విషయాల్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది. అయితే ఈ రోజున ఈ యొక్క రహస్యం ఎవరికి కూడా చెప్పకండి.
ప్రతి ఒక్కరిని కూడా నమ్మకండి. కోపంతో ఎవరికి కూడా సమాధానం చెప్పకండి. ఈ రోజున సాయంత్రం నిశ్శబ్దంగా కూర్చొని మీకు జరుగుతున్నటువంటి విషయాలను కూడా పరిశీలించి మీ యొక్క పనిని మీరు చేసుకొని అంతా కూడా మీకు రక్షణగా ఉంటుందన్నమాట. ఈ రోజున ఏంటంటే తప్పకుండా శివారాధన, నరసింహస్వామి వారి ఆరాధన చేసుకోవడం ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. శత్రువులు కూడా అలాగే మనశ్శాంతిని కాపాడుతుందన్నమాట. ఈ రోజున మీరు తెలుసుకున్నటువంటి నిజం మీ యొక్క భవిష్యత్తును మిమ్మల్ని కాపాడేటటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఆయుధం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా అయితే ఆ యొక్క వ్యక్తి ఎవరనేది కూడా మీ ముందుకు రావడం కూడా ఒక మంచి పరిణామం. కాబట్టి మీకు ఉన్నటువంటి శత్రువులు కూడా ఎవరనేది కూడా తెలుసుకొని అందరినీ కూడా దూరం పెట్టే పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉంటే పెద్ద నష్టాన్ని ఫ్యూచర్లో మీరు ఎదుర్కొనేటటువంటి అంటే మంచిగా ప్రశాంతంగా ఉండటానికి కూడా ఈ రోజున మీకు ఉపయోగపడుతుంది. ఈ రోజున మరి చెప్పుకోవాలంటే మీరు తప్పకుండా పాటించవలసిన కొన్ని పరిహారాలు, విధి విధానాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈరోజు లక్ష్మీ ఆరాధన చేసుకోండి. అలాగే పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. దీనివల్ల ధైర్యం, శక్తి, కార్యసిద్ధి మీకు ఏర్పడతాయి. చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.